దేశ క్లిష్ట పరిస్థితులలో మాజీ ప్రధాని పదవి చేపట్టి వారు వినలేని కాంగ్రెస్ పార్టీకి ఘనంగా మెజార్టీ తీసుకువచ్చి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి వారు ఫస్ట్ మన దేశంలో 21st సెంచరీ ఈ టెక్నాలజీ ఐటీ టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఆలోచన విధానంలోనే మొదటి దేశంలోనే ప్రథమమైన వ్యక్తి దినాభివృద్ధి చెందుతూ ఈరోజు దేశంలో ఐటీ రంగం కానీ ముఖ్యంగా మన హైదరాబాద్లో అలాంటి ముఖ్యమంత్రులు కానీ నేటి ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఐటీ మంత్రి గారి చంద్రబాబు గారి ద్వారా ఐటీ రంగం దేశంలో ముందంజు వేస్తున్న మనకు అందరికీ విదితమే. ఇలాగే మన దేశాభివృద్ధికి ప్రధాన పాత్ర వహించిన రాజీవ్ గాంధీ గారికి వారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సౌమ్య స్వభావంగా ఉన్నటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు, దేశానికి అందించినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈనాడు అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచిందంటే వారి యొక్క ముందు చూపు, వారి యొక్క భావి తరాలకు ఒక బంగారు బాట వేయాలి, అగ్ర దేశాలతో మనం సరితూగాలనేటువంటి దాంట్లో ఐటీ రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి క్రమంలోనే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా యువతకు, విద్యార్థి లోకానికి ఐటీ రంగం మరి వచ్చింది. ఆ యొక్క నైపుణ్యం వచ్చిందంటే దానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ గారి అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు వారు దేశ ప్రధానమంత్రిగా ఇష్టమైనటువంటి కీలకమైనటువంటి సమయంలో అత్యధిక స్థానాలు సంపాదించినటువంటి వారు ఇందిరాగాంధీ గారి బాటలో, నెహ్రూ గారి బాటలో నడుస్తూ ఈ దేశాన్ని లౌకిక దేశంగా కొనసాగిస్తూ ఈ దేశ సమైక్యత, సమగ్రతల కోసం తన చివరి రక్తం పట్టుదలకు కూడా మరి దారపోసినటువంటి మహనీయులు మన రాజీవ్ గాంధీ గారు. సందర్భంగా వారికి ఘనంగా నివాళులు పడడం జరిగింది. వారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తల్లి మరణానంతరము కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికల్లో కనీవినియర్గని రీతిలో వాళ్ళ తాత నెహ్రూ యొక్క రికార్డును నెలకొల్పి అత్యధిక స్థానాలు సంపాదించి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఈరోజు మన భారతదేశము ఈ పరిస్థితిలో ఉందంటే ఆయన చేసిన సంస్కరణలే. ఏదైతే ఐటీ రంగాన్ని ప్రపంచం లోపలనే మేటిగా ఉంచాలన్న ఒక సదుద్దేశంతో భారతదేశాన్ని ముందుకు వెళ్ళి భారతదేశం అనేది ఒక ప్రపంచ పటంలో ముఖ్య పటంగా ఉండాలని వారి యొక్క విప్లవాత్మకమైన తీర్పులు తీసుకొని ఈ భారతదేశానికి సేవ చేసినటువంటి ఎనలేని గొప్ప వ్యక్తి. వారికి మా కాంగ్రెస్ పార్టీ పట్టణ తరఫున ఈ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.